ఎస్ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్తో భారత్ గట్టి దెబ్బ కొట్టింది. ఇది మనందరికీ తెలుసు. దాంతో ఉగ్ర స్థావరాలు కూడా కోల్పోయింది. అది సింధు జలాల ఒప్పందం కూడా రద్దయిపోయింది. భారత్తో వాణిజ్యం కూడా ఆగిపోయింది. అంతే, పాక్ ఇప్పుడు నెమ్మదిగా కాళ్లబేరానికి వస్తోంది. ఆ దేశ ప్రధాని శాంతి మంత్రం జపిస్తున్నాడు. అసలు షహబాజ్ షరీఫ్ శాంతి చర్చలు ఎందుకు సిద్ధమంటున్నారు? ఇది పాక్ వేసిన ఎత్తుగడ? అసలు షహబాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని ఆపగలడా? మరో వెన్నుపోటు పొడిచేందుకు పాక్ రచించిన కుతంత్రం కాదు కదా? ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మాత్రమే కాదు, దౌత్యపరంగానూ దాయాది దేశాన్ని బాగా దెబ్బకొట్టింది. దాని ఎఫెక్ట్ ఏంటో పాక్కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. అందుకే పాక్ ప్రధాని శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు. కశ్మీర్ అంశంతో పాటు ఉగ్రవాదం, సింధు జలాల ఒప్పందం, వాణిజ్యం సహా రెండు దేశాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించుకునేందుకు, భారత్తో శాంతి చర్చల్లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సుముఖత వ్యక్తం చేశారు. ఇరాన్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్య సహా అన్ని వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత దళాలు జరిపిన దాడుల తర్వాత ఇండియాతో చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్తో చర్చలంటూ జరిపితే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం గురించి మాత్రమేనని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఇదే మాట చెప్పారు. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవని, రక్తం నీరు కలిసి ప్రవహించవని, టెర్రర్ ట్రేడ్ కలిసి జరగవని చెప్పేశారు మోదీ. భారత్ పాక్ మధ్య చర్చలంటూ జరిగితే అది టెర్రరిజం, పీఓకేపై మాత్రమే ఉంటుందన్నారు. దాంతో రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రపంచ దేశాలకు ఓ క్లారిటీ ఉంది. అయితే పాకిస్తాన్ ఉన్నట్టుండి శాంతి మంత్రం జపించడం వెనుక అనేక కారణాలున్నాయి. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. IMF లాంటి సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందేలా అంతర్జాతీయ సమాజం ముందు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించడం ద్వారా తాము బాధ్యతాయుతమైన దేశమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పాక్ PM. కానీ పాకిస్తాన్ ఓ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అని ఇప్పటికే ప్రపంచానికి తెలుసు. మరోవైపు పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అంతర్గత ప్రశాంతత కోసం శాంతి చర్చల ప్రస్తావన చేశారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఉగ్రవాదం విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే లేదనే వైఖరిని స్పష్టం చేస్తోంది. పాక్ తన భూభాగం నుంచి సాగే టెర్రరిజాన్ని పూర్తిగా అరికట్టే వరకు ఎలాంటి చర్చలు జరగవని భారత్ తేల్చేసింది. అంతేకాదు పీఓకే కూడా భారత్దేనని, చర్చలంటూ జరిగితే అది పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవటంపైనేనని భారత్ స్పష్టం చేస్తోంది. అందువల్ల గతంలో అనేక సార్లు పాకిస్తాన్ శాంతి చర్చలకు ఆసక్తి చూపినప్పటికీ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఆగలేదు. అందువల్ల పాకిస్తాన్ని అంత ఈజీగా నమ్మేందుకు వీల్లేదు. పైగా పాకిస్తాన్ PMOకు ఉగ్రవాదాన్ని ఆపేంత సీన్ లేదు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదానికి మద్దతనేది రాజకీయ నాయకుల నిర్ణయాలపైనే ఆధారపడి లేదు. పాక్ సైన్యం, ISI కూడా టెర్రరిజాన్ని వ్యూహాత్మక సాధనాలుగా వాడుకుంటున్నాయి. దాంతో పాక్ ప్రధాని ఎంత గట్టిగా శాంతి మంత్రాన్ని జపించినా పాక్ సైన్యం, ISI సహకారం లేకుండా ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం అసాధ్యం. శాంతి పేరుతో పాక్ మరో వెన్నుపోటు పొడిచేందుకు కుతంత్రం రచిస్తోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాక్ PM కేవలం అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకే శాంతి చర్చల ప్రస్తావన తెచ్చి ఉండొచ్చంటున్నారు. అంతేకాదు భారత్పై ఒత్తిడి పెంచేందుకు కూడా ఈ ప్రకటనను వాడుకోవచ్చంటున్నారు. అయితే పాకిస్తాన్తో చర్చల విషయంలో భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉన్నందువల్ల పాక్ ఉగ్రవాదానికి మద్దతివ్వటం మానుకోనంత వరకు ఇలాంటి ప్రకటనల్ని ఓ ఎత్తుగడగానే చూడాలంటున్నారు. అందువల్ల పాకిస్తాన్తో భారత్ చర్చలు జరపాలంటే ముందు అక్కడ ఉగ్రవాదం ఆగిపోవాలి. ఆ తర్వాత POKపై మాత్రమే చర్చలు జరుగుతాయి. అంతే తప్ప పాకిస్తాన్ కోరుకున్నట్లుగా మిగతా అంశాలతో మొదలై కశ్మీర్ అంశంతో చర్చలు ముగిసే పరిస్థితులు లేవు.